వెల్కమ్ బ్యాక్. డాక్టర్లు సరిగ్గా శిక్షణ ఇవ్వడం లేదంటూ విశాఖ కేజీహెచ్ లో హౌస్ సర్జన్లు విధులు బహిష్కరించారు. హౌస్ సర్జన్ కాలంలో అన్ని రంగాల్లో నైపుణ్యం ఇచ్చేలా శిక్షణ ఇవ్వాల్సిన డాక్టర్లు తమతో అటెండర్ పనులు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఇలానే ఉంటే ల్యాబ్ టెక్నీషియన్లుగా కాగలం కానీ మంచి డాక్టర్లం కాలేమంటూ హౌస్ సర్జన్లు ఆవేదన వ్యక్తం చేశారు. గంటపాటు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. పేషెంట్లకి రోజంతా కూర్చుని వాళ్ళ పేరేంటో వాళ్ళ పేరు తెలుసుకుని వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఎందుకు వచ్చారో అలాంటివి తెలుసుకోకుండా వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి బ్లడ్లు తీయించి రోజంతా క్లినికల్ ల్యాబ్స్ పంపడం కానీ, ఆ శాంపుల్ బాటిల్స్ తయారు చేయించడం, వాళ్ళకి ప్లాస్టర్లు వేయించడం, వాటి మీద నేమ్స్ రాయించడం, వాటిలన్నింటినీ తిప్పి వాటి రిపోర్ట్లు మేమే కలెక్ట్ చేసి తీసుకురావడం, ఇలాంటి యాక్టివిటీస్కి పరిమితం చేసేస్తాం. 6 నెలలు అయింది మా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి. 4.5 సంవత్సరాలు మేము చదివింది ఈ విద్య అంతా ఎందుకా అన్నట్టు మాకు అందరికీ, ఇక్కడే కాదు స్టేట్ మొత్తం అందరికీ బాధగా ఉంది. ఆ చిన్న చిన్న వర్క్స్ చేయడం మాకు ప్రాబ్లం కాదు, కానీ వాటితో పాటు మాకు నేర్చుకోవడం కూడా కావాలి. మేము ఏం నేర్చుకున్నామో మాకు ఈ 6 నెలల్లో అస్సలు ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 4.5 ఏళ్ళు చదువుకుంది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఏమీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఇలాగే మేము బయటికి వెళ్తే కనుక నిజంగా మమ్మల్ని డాక్టర్ అని చూసి ఏమన్నా మా వల్ల తప్పు జరిగితే మేము బాధ్యత స్వీకరించాలి. ఆ గిల్ట్ మాకొద్దు. మేము నేర్చుకుని ఒక మంచి ప్రయోజకమైన డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము.